నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పలు అంశాలపై ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే వర్మ. సార్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అంశాలు, ఈవీఎంలు ఏదైతే గతంలో జరిగిన ఎన్నికలు, దేశ ఎన్నికల్లో ఉన్నాయండి లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉన్నాయండి, ఈవీఎంల మీద పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ రకంగానే గెలిచారు అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి. లక్షల ఓట్లు మిస్ అయినాయి అని మనం చాలాసార్లు డిస్కస్ చేశారు. మీరు దాని మీద చెప్పిన వాటిని కూడా ప్రేక్షకులు చాలామంది ఉత్సాహంగా చూశారు. ఏంది ఈ అంశం నిజంగా జరిగిందని. ఇప్పుడు జరుగుతున్న అంశాలు మళ్ళీ ఈవీఎంలు, రీకౌంటింగ్ని ఏ రకంగా చూడాలి? ఇది ఒక్క ఒంగోలుకే పరిమితమా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాల్సిన అవసరం ఉందా? అంటే వాస్తవంగా దేశవ్యాప్త సమస్య అయ్యే అవకాశం ఉంది. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అని ఫలితాలేమో తారుమారయ్యాయి. అయిన తర్వాత ఈవీఎంల తప్పు అని 2019లో వాళ్ళు అన్నారు, 2024లో వీళ్ళు అంటున్నారు. ఇది కాకుండా జాతీయ స్థాయిలో కూడా దీని మీద దుమారం రావడం వల్ల ఇక్కడ ఒక 47 లక్షల ఓట్లు ఎక్కువగా వేయించారు, తారుమారయ్యాయని, జాతీయ స్థాయిలో 5 కోట్ల ఓట్లు ఎక్కువ వేయించారని ఇలాంటి కొన్ని అనేక కథనాలు వచ్చాయి. వాటికి అనేక ఆధారాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈవీఎంల యొక్క సాంకేతిక సమర్థతలో తప్పు లేదు, మేము నమ్ముతున్నాం. ఇంకా మీరు రెండోది లెక్కింపులో ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయంటారా? రీకౌంటింగ్ ఎప్పుడు ఉంది కదా. అవును, పోస్టర్ మామూలు కాగితం బ్యాలెట్ పేపర్ ఉన్న రోజుల్లో కూడా మీరు రీకౌంటింగ్ కోరొచ్చు, మీకు సందేహం ఉంటే. దానికి గ్రౌండ్ ఉండాలి మీకు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1-2 స్థానాల్లో ఓడిపోయిన దాంట్లో ఆర్డర్లో ఒకటి ఒకటో గెలుస్తాడు, 2-3 వాళ్ళు కనుక కోరితే దాన్ని మేము రీకౌంటింగ్కి అనుమతిస్తాము, అది ఎన్నికల కమిషన్ పెట్టిన నిబంధనల ప్రకారం అన్నారు. అనగానే ఇది ఒక్కొక్క ఈవీఎం చెక్ చేయాలంటే ఇది డబ్బు కట్టాలని ఎన్నికల సంఘం పెట్టింది. దాంతో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈయన ఒంగోలు అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, ఈయన 5 లక్షల దాకా డబ్బులు కట్టి ఇన్ని ఈవీఎంలు చెక్ చేయమని ఆయన అడిగారు. డబ్బులు కడితే చేయించుకోవచ్చా? డబ్బులు కట్టాలి, వాళ్ళకి తగిన ఇవి ఈ 2-3 స్థానాల్లో ఉండి మాకు సందేహం ఉంది, ఒక్కొక్క దాన్ని ఇవన్నీ చిన్న మార్జిన్లో ఉన్నప్పుడు జరిగే అంశాలు కదండి అని ఏం కాదు. ఏమో ఎంచితే ఏమవుతుందో. ఇప్పుడు మాకు ఈవీఎంల మీద సందేహాలు వస్తున్నాయి, లేకపోతే కౌంటింగ్ సరిగా లేదనుకుంటున్నాము, 40,000 రూపాయలు కట్టాలి ఒక్కొక్క చెక్కింగ్, ఒక స్టేషన్ అనండి ఇంకోటి అనండి అని. మీరు ఏదైనా అడగచ్చు, మీరు ఎంపిక చేసిన ఈవీఎంలు మేము చెక్ చేస్తామని ఎన్నికల సంఘం ఆఫర్ చేసింది. దాంతో ఈయన కట్టాడు, అలాగే అక్కడ బొబ్బిలి దగ్గర కూడా కట్టారు, చంద్రశేఖర్ సంథింగ్ ఆయన కట్టారు. సో మొత్తానికి దేశవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులు కట్టారు. ఆ కట్టిన వాళ్ళల్లో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ అనుకున్నది ఒకటే, అయినది ఒకటే అయింది. ఏమైందంటే వీళ్ళు అనుకున్నారు కదా, వీళ్ళు చెప్పిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు అది చేసి సరిగ్గా ఉందో లేదో చూస్తారని అనుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అలా కాదంట, మేము యంత్రాన్ని పరిశీలిస్తాం, ఈవీఎం సక్రమంగానే పనిచేస్తుంది అని మాత్రమే మేము మీకు చేసి చూపిస్తాం. మీరు ఏ ఈవీఎం అన్న తీసుకోండి, లేకపోతే ఎక్కడ ఏదైనా తీసుకోండి, అవన్నీ మేము అసెంబుల్ చేసి దాంట్లో మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఓటు మీరు వేసిన వాళ్ళకే వెళ్ళిందనుకోండి, సక్రమంగా పనిచేస్తున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ పడిన ఓట్లకు పరీక్ష చేస్తారు అని వీళ్ళు అనుకున్నారు. వైసీపీ వాళ్ళు అత్యుత్సాహంతో ఇంక ఒంగోలు మార్గంలో రాష్ట్రంలో అన్ని సీట్లకు కూడా మేము రీకౌంటింగ్ పెడతాము ఈ పద్ధతిలో, మీరు వార్తలు కూడా చూశారు కదా, ఇంకా అయిపోయింది ఈ 19వ తారీఖు అని. కానీ ఈ విషయం వాళ్ళకు 17వ తారీఖు అర్థమైంది. సో వెంటనే వెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో కేసు వేసాడు. సుప్రీంకోర్టు చెప్పింది వేరు, వీళ్ళు చేస్తుంది వేరు. మీరు ఓట్ల లెక్కింపు, వీవీఎంల రీకౌంటింగ్ చేయకుండా మీరు ఈవీఎంలను పరిశీలిస్తామంటే మాకేం ఉపయోగం అని ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, ఇప్పుడు ఇది వివరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, మీరు మీ నియోజకవర్గంలో అన్నీ అక్కడ ఉంటాయి కదా ఈవీఎంలు, ఇదిగో దీంట్లో నుంచి మీరు సెంట్రల్ యూనిట్ తీసుకోండి, దీంట్లో నుంచి మీరు వీవీప్యాట్ తీసుకోండి, ఇది తీసుకోండి, ఇవన్నీ మీ కళ్ళ ముందే మేము రీఅసెంబుల్ చేస్తాం, చేసి మీరు మాక్ పోలింగ్ చేస్తాం. ఇది మామూలు ముందు చేస్తారు కదా మాక్ పోలింగ్, మీరు చూస్తారు కదా రిపోర్ట్, అలాగే ఇప్పుడు కూడా చేస్తాం, అది చూడండి, ఆ యంత్రం సరిగ్గా ఉందంటే మీ ఎన్నిక సరిగ్గా ఉన్నట్టే అని వాళ్ళు అంటారు. ఇప్పటికి పడిన ఓట్లు గల్లంత అయ్యాను కదా మా ఫిర్యాదు. కాబట్టి ఇప్పుడు మాకు వీవీప్యాట్లు మళ్ళీ లెక్క పెట్టాలి, ఓట్లు వీవీప్యాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి, అప్పుడు న్యాయం జరుగుతుంది. కానీ మీరు యంత్రాన్ని పరిశీలిస్తున్నారు, ఓట్లను కాదు. కాబట్టి హైకోర్టుకి వెళ్ళాడు బాలినేని.
మీరు ఆదేశించండి. సుప్రీంకోర్టు చెప్పింది ఎన్నికల కమిషన్ చేస్తుంది వేరుగా ఉంది, మేము మా ఓట్లను చూడమంటుంటే వాళ్ళేమో ఈవీఎం సరిగ్గా ఉందా లేదో చూడమంటున్నారు, అది కాదు మాకు అని ఇప్పుడు వెళ్ళారు. సో హైకోర్టు ఎలక్షన్ కమిషన్ను మీరు పూర్తి వివరాలు సమర్పించండి అని చెప్పి కేసు రేపటికి వాయిదా వేశారు. ఈ లోపల అక్కడ ఈవీఎంల చెకింగ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఓకే, అది సమస్య. ఇప్పుడు ఆ లైట్ సరిగ్గా ఉందా లేదా అంటే దీన్ని మీరు సరిగ్గా చదివారా లేదా, మీకు మార్కులు వచ్చాయా లేదా చూడమని నేను అడుగుతున్నాను. వాళ్ళు ఏంటి, లైట్ సరిగ్గా ఉందా లేదా, కరెంట్ సరిగ్గా పాస్ అవుతుందా లేదా చూడమని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇది వేరు, ఇది సరైన పరీక్ష కాదు, ఇది ప్రతిపక్షాలకు లేదా ఫిర్యాదు చేసే వాళ్ళకు న్యాయం జరగదన్నది వీళ్ళ యొక్క ప్రధానమైన ఫిర్యాదు. బహుశా ఇది ముందే తెలుసుకొని ఉండొచ్చు, ఎందుకంటే డబ్బులు కట్టిందే యంత్రాలకైనప్పుడు యంత్రాన్నే పరిశీలిస్తారు కదా. ఇంకో విషయం కూడా ఉంది, మీకు నేను గతంలో కూడా చెప్పా, ఆర్డర్ ఆఫ్ థింగ్స్. బండి ముందు గుర్రం వెనుకలాగా 1, 2, 3. 1 ఏంటి, ఓటింగ్ యూనిట్. 2 ఏంటి, వీవీప్యాట్. 3 ఏంటి, కంట్రోల్ యూనిట్, టోటల్ కంట్రోల్ యూనిట్. ఇప్పుడు మన ఈవీఎంలో ఇలా ఉంటుంది ఆర్డర్, ముందు ఓటింగు, తర్వాత వీవీప్యాట్, తర్వాత సిపి కంట్రోల్ యూనిట్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నేను ఓటేస్తాను, నేను ఓటేసాక అది వీవీప్యాట్ దగ్గరికి వెళ్తుంది, వీవీప్యాట్ నా ఓటు సరిగ్గానే రికార్డ్ చేస్తుంది, కానీ కంట్రోల్ యూనిట్లోది కదా లెక్క పెట్టేది. ఓకే, కాబట్టి కంట్రోల్ యూనిట్లో గల్లం జరిగిందో లేదో ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు అది ఏం చేయట్లేదు కదా ఇక్కడ. సో మీరు ఓట్లు చూడక, వీవీప్యాట్లు చూడక యంత్రాలను పరిశీలించుకోండి అంటే, యంత్రాలు కంప్యూటర్లు ఎక్కడైనా బాగానే ఉంటాయి సార్. దీనికి టైం పీరియడ్ ఉంటుందా? ఇన్ని నెలల లోపలే మీరు 2 వారాల లోపల, 10 రోజుల్లో 2 వారాల్లో చేయమన్నారు, వాళ్ళు చేశారు ఫిర్యాదు. ఓకే, కానీ కౌంటింగ్కి ఏమి టైం పీరియడ్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకొని సిద్ధం కావడానికి ఈ తేదీ నిర్ణయించారు. సో ఏ బూత్లో ఉన్న ఈవీఎంలు అది కరెక్ట్గా చేసిందా లేదా అన్నది కాదు, ఏవో తీసుకొచ్చి పెడతారు ఫ్రెష్గా ఉన్నవి, అంటే అది కరెక్ట్గా ఆ పనిచేస్తుంది. నియోజకవర్గ పరిధిలో వాడినవే పెడతారు. ఓకే ఓకే, వాడినవే పెడతారు, వాటిని మళ్ళీ పరీక్షించుకోమంటారు. బట్ ఎనీవే, నేను మళ్ళీ చెప్తున్నట్టుగా వాళ్ళు ఈవీఎం ఓటింగ్ యంత్రాన్ని పరిశీలిస్తారు, కానీ పడిన ఓట్లను వాళ్ళు పరిశీలించారు. సో ఇది మాకెందుకు, రీకౌంటింగ్ అంటే ఎప్పుడైనా కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కదా. కౌంటింగ్ సరిగ్గా జరిగిందా లేదా, అక్కడ పడిన ఓటు పడినట్టే వీవీప్యాట్లో. ఎందుకని వీవీప్యాట్ 5% మట్టుకే చూస్తుంది, వీవీప్యాట్లు 5% ఓట్లకే ఉంటాయి, 95% ఓట్లకే ఎలాంటి వీవీప్యాట్లు ఉండవు. అలాంటప్పుడు వీటిని ర్యాండమ్గా తీసుకొని మిగిలినవి కూడా చెక్ చేయాలి కదా. సో రియల్ చెకింగ్ కాదు ఇది దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అనేది బాలినేని కానీ ఇంకా చాలామంది యొక్క ఫిర్యాదు. మరి హైకోర్టు ఏం చెప్తుంది, వీళ్ళు చెప్పిన దాంతో సాటిస్ఫై అవుతారా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఇది ఒక విధంగా దేశవ్యాపిత ప్రాధాన్యత కలిగిన అంశంగా ఇది ఉండబోతుంది. సో వీళ్ళు అనుమానాలు ఇవి. అనుమానాలకు ఏమీ ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వట్లేదు. ఓకే, కోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎలక్షన్ కమిషన్ సుప్రీం కాబట్టి వాళ్ళు ముందు ఏ ప్యాటర్న్ ప్రకటించారో ఆ ప్యాటర్న్లో మీ సందేహాలు నివృత్తి చేసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఖచ్చితంగా ప్యాటర్న్ ఏంటన్నది కూడా ఎన్నికల సంఘం ముందుగా చెప్పలేదు. మేము ఆ సమయం వచ్చినప్పుడు చెప్తామని మాత్రమే వాళ్ళు అన్నారు. ఈ 11 మంది డబ్బులు కట్టిన తర్వాత ఇదిగో 19వ తారీఖు నుంచి చెక్ చేస్తామని చెప్పి వీళ్ళు ఏ 16వ తారీఖో 17వ తారీఖో ఇదిగో మేము ఇలా చేస్తాము, మీరు ఏ యంత్రం అయినా తీసుకోండి, దాంట్లో మేము మాక్ పోలింగ్ ఇప్పుడు ఎందుకండి, ఎన్నికల ముందు మాక్ పోలింగ్ పెడతారు, కానీ ఇది మాక్ పోలింగ్లు ఫేక్ పోలింగ్లు కాదు మాకు కావాల్సింది. వీ వాంట్ ఏ కంప్లీట్ థరో చెక్. కనీసం మేము డబ్బులు కట్టి చెక్ చేయమంటే కూడా మీరు యంత్రాన్ని చెక్ చేస్తే మాకు ఉపయోగం ఏంటంటే, సో ఇట్స్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ. మరి హైకోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టుకు? కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఇందులో, కోర్టు అంటే ఒకటేనండి, ఇప్పుడు చాలా విషయాల్లో కోర్టులు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇది అన్నట్టు చట్టసభలు, స్పీకర్ అధికారాలు వాళ్ళ పరిధి అని, అదే నేను చెప్తుంది. స్పీకర్ అధికారాల పరిధిలో కోర్టులు వెళ్ళవు, కానీ స్పీకర్ వ్యవహరించిన తీరు రాజ్యాంగబద్ధంగా ఉందా, ఓకే, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. సో దాన్ని ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కేవలం ఈవీఎంలను మాత్రమే చూపించి నిజమైన ఓట్లను ముట్టుకోకపోవటం, వాటి జోలికి వెళ్ళకపోవటం, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు భావిస్తే, ఓకే, హైకోర్టు కూడా భావించవచ్చు, రాజ్యాంగ న్యాయస్థానమే అది కూడా భావిస్తే, వాళ్ళు ఇది కాదు మీరు మళ్ళీ ఇంకో పద్ధతి చూడండి అని వాళ్ళు సుప్రీం ఎన్నికల కమిషన్కి చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది కూడా చెప్తాను నేను. ఎందుకు అంటే ఎన్నికల ప్రక్రియ అయిపోయింది కదా. ఎన్నికల ప్రక్రియ ఫలితం ప్రకటించే వరకు మాత్రమే ఎలక్షన్ కమిషన్ సుప్రీం. ఒకసారి ఎన్నికలు అయిపోయి
ఆ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రపతి చెప్పి మీరు ప్రకటించేసిన తర్వాత మళ్ళీ కోర్టులే సుప్రీం. ఓకే. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత హైకోర్టుది, సుప్రీంకోర్టుది. మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఉదాహరణకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు రామచంద్రరావు ఎన్నికల్లో కౌంటింగ్ మీద రామచంద్రరావు కోర్టుకు వెళ్ళాడు అనుకోండి. ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత అవన్నీ అట్లా భద్రపరచండి, మేము ఏం చేయాలో చెప్తామని వాళ్ళు మళ్ళీ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఈయన గెలిచారు అనుకోండి. కాబట్టి అదే ముందు చెప్పదు కోర్టు. ఓకే. వాళ్ళ పని వాళ్ళు చేయాలి, చేసిన తర్వాత చక్కగా ఉందా లేదా చెప్తారు. ఇప్పుడు రీకౌంటింగ్ మీద వైఖరి తీసుకునేది, ఆదేశించేది కోర్టే. సో ఈ ఒక్క ఒంగోలు ఇష్యూ అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ తీర్పు మీద ఆధారపడి ఇది పెద్ద ఇష్యూనే. ఇది ఇప్పుడు వెదర్ ఎలక్షన్ కమిషన్ స్టాండ్ లేదా వాళ్ళు తీసుకున్న రీవెరిఫికేషన్ ప్రాసెస్, వాళ్ళు పెట్టిన సెట్ రూల్స్తో సుప్రీంకోర్టు సంతృప్తి చెందుతుందా లేదా, న్యాయ వ్యవస్థ సంతృప్తి చెందుతుందా లేదనేది మనం చూడాలి. కానీ ఫిర్యాదు కానీ ఆరోపణ కానీ ఏంటంటే మొత్తంగా వ్యవస్థలన్నీ కూడా తారుమారు చేయబడుతున్నాయి, అందరూ వంత పాడుతున్నారనే అభిప్రాయం ఒకటి ఉంది. కాబట్టి అది ముందే వ్యక్తమైంది. కాబట్టి ఈ ఈవీఎంల మీద కనీసం 4 సార్లు ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళాయి. ఓకే. ప్రతిసారి అలాగే ముగిసింది. కాబట్టి ఇప్పుడైనా అందుకు భిన్నంగా ఏమైనా చెప్తారా, చెప్పరా? ఇది పెద్ద ప్రశ్న. ఇది కేవలం ఒంగోలుకే కాదు, అవును, మొత్తం అఖిల భారతానికి సంబంధించిన సమస్య. కోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. తప్పకుండా మీరు అంతే అదే చూపించుకోండి అంటే అది ఎలా? అవును. ఇప్పుడు నేను బండి మీద వెళ్తున్నాను, నా బండి నేను పలానా చోటికి వెళ్ళాలి అనుకున్నాను, నేను విజయవాడకి వెళ్ళాలి, అది విజయవాడకి వెళ్ళలేదు, నన్ను రాంగ్ రూట్లో తీసిపోయారు, చాలా ఇదే నేను ఫిర్యాదు చేశాను. కాదు, బండి బాగానే ఉందని చెప్తే బండి బాగుందా లేదా అనేది కదా నా ఫిర్యాదు. అది రాంగ్ ట్రాక్ పట్టించారా లేదా అనేది. కాబట్టి ఇక్కడ ఇక్కడ చెక్. ఓకే సార్. మరి బాలినేని ఇదివరకు కూడా చాలా ఢక్కాముక్కీలు తిన్నాడు, ఆయన ఎంపిక ఇవన్నీ కూడా మరి ఆయన. కాకపోతే వనరులు ఉన్నాయి కాబట్టి ఇక నా ఆఫర్డ్ ఇట్. సార్, మరొక కీలకమైన అంశం